సేవ్ ఆడిటే, సేవ్ ఆడిటే. సంవత్సరాలుగా ఆర్డిటి మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు మేలు చేసిన సందర్భం. ఈరోజు కేంద్రము వాటికి నిధులు నిలిపివేయడం జరిగింది. ఇప్పటికే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఫండ్స్ రాకపోవడంతో ఎనీహో హాలిడేస్ కార్డ్స్ అయిపోయాయి. మళ్ళీ హాలిడేస్ స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల ఇబ్బంది పడే పరిస్థితి. మిగతా ఫండ్స్ చూసినారు అంటే హాస్పిటల్స్కే ఒక 80 కోట్ల దాకా కావాల్సి వస్తుంది. అవి ఒక జూన్ కల్లా మళ్ళీ మూతపడిపోతాయి. అవి ఆ డబ్బులు రాకపోతే జూన్ వరకు ఉన్నాయండి. సో ఇలాంటి సందర్భంలో ఒక ఆర్డిటి అనే ఒక సంస్థ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా 55 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలలో భాగమే మమేకమైన ఒక ఇన్స్టిట్యూట్ని ఏదో చిన్న చిన్న రీజన్స్ చూపిస్తూ వాటిని మూసివేయడం జరిగింది. ఎందుకంటే బాధాకరం. సో వాటిని ఇమీడియట్గా పునరుద్ధరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ జిల్లా వాసులుగా మీకు కూడా తెలిసినది, పాత్రికేయులుగా మీకు కూడా ఎన్నోసార్లు ఏదన్నా ఉందంటే ఆర్డిటి అనే ఒక ట్రస్ట్ ఒక నమ్మకాన్ని జిల్లాలో సాధించింది. కాబట్టి అందరూ దీని గురించి ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా ఫైట్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్ కూడా కొద్దిగా ఒత్తిడి తీసుకొని వస్తే తొందరగా అవుతుందని విధంగా ఈరోజు మార్నింగ్ నుంచి పహల్గామ్లో జరిగిన సంఘటన టెర్రరిస్టుల మీద ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న దానికి ఖచ్చితంగా ప్రతి పౌరుడు అండగా ఉంటాడు. దాన్ని చిన్న దాన్ని పెట్టుకొని చేయకుండా డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి టెర్రరిస్టులు ఇంకా ఏ కాలంలో ప్రాంతీయవాదం ఉగ్రవాదాన్ని కూడా ఇంకా ఇది చేసుకుంటూ వాళ్ళ దేశానికి నష్టం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అంత లేదు. రావులపిండిలో రొట్టెల కోసం కొట్టాడుతుంటారు, గోధుమ పిండి కోసం కొట్టాడుతుంటారు. యాలయ్యా ఊరికనే ఉగ్రవాదం. సో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఆల్ ది బెస్ట్.